ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ ప్రసంగాల్లో అభివృద్ధి చేశాము అని అనిపిస్తేనే మీరు ఓటేయండి అని ఓటర్లని కోరుతున్నారు. ప్రగతి కనిపించింది అంటేనే మీరు ఓటేయండి అని ప్రజలకి ప్రశ్నలు వేస్తున్నారు. దీనిని బట్టి ఏంటంటే ఎక్కువ మంది సంక్షేమ పథకాలు లబ్ధిదారులు జగన్కి ఓటేయండి అని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఏదైనప్పటికీ గతం మీద సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రజలకు అందిన మాట వాస్తవం. అయితే అభివృద్ధి పనుల్లో అంటే రోడ్లు విస్తరణ కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు పరిష్కారం కాని చేత కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఏదైనప్పటికీ ఫలితాలు అందిన వారు అంటే పథకాలు అందిన వారు మాత్రం సంతోషంగానే ఉన్నారు. జగన్ అంటే అనుకూలంగా ఉండాలని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఏదైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు మేమే గెలుస్తాం అనే ధీమాలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల ద్వారా తెలుస్తుంది. తెలుగుదేశం జనసేన కలిసి వచ్చినా కలవకపోయినా ఏదైనా సరే ఒంటరిగానే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం, అన్ని సీట్లు మేము గెలుస్తామనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చేస్తున్నారు. ఈ ప్రసంగాల తీవ్రత ఎంతవరకు అనేది రేపు ఎన్నికల దాకా వేచి చూద్దాం.